అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2024 సంవత్సరము సెప్టెంబర్ మాసము 2వ తారీఖు సోమవారం నాటి ధ్యానాంశము. స్తుతించు దేవదూతలు. 148 కీర్తన 2వ వచనమందు, ఆయన దూతలారా మీరందరూ ఆయన స్తుతించుడి, ఆయన సైన్యములారా మీరందరూ ఆయనను స్తుతించుడి. దూతలు ఎల్లప్పుడూ ప్రభువును స్తుతించుచున్నారు. ఆయన యొక్క ఆజ్ఞలన్నిటినీ నెరవేర్చున్నారు. అంత మాత్రమే కాదు, అప్పుడప్పుడు దేవుని యొక్క బిడలమై ఉన్న మనకు కూడాను వచ్చి సహాయము చేయుచున్నారు. ప్రభు యొక్క కుటుంబమునందు మనము ఉండుట ఎంతటి ధన్యకరమైంది. ఒకసారి జూలియా అను సహోదరి ఆఫ్రికా ఖండమునందు గల జాంబియా అను దేశమునకు పరిచర్య నిమిత్తమై వెళ్ళవలసిందై ఉండేది. అప్పుడు ఆ సహోదరికి 19 సంవత్సరముల వయసు మాత్రమే అయి ఉండేను. అట్టి కొత్త దేశమునందు నీగ్రో ప్రజల యొక్క భిన్నమైన అలవాటులతో ఆమె వల్ల సర్దుకోలేకపోయాను. భరించలేని ఎండలు ఆమె శరీరమును బాధించెను. పరిచర్ను చేయుటకై కావలసిన వసతులు ఆమె వసించుచున్న ఇంటి యందు అందించబడలేదు. ఇంటి యొక్క జ్ఞాపకాలను, ఒంటరితనమును ఆమెను పట్టి పీడించెను. రాత్రిపూట ఆమె పండుకొంటకు వెళ్ళుటకు ముందుగా మనసు బద్దలైన రీతిలో పలు గంటలు ఏకదాటిగా ఏడ్చెను. భరించలేని దుఃఖముతో ఉన్న ఆమె ప్రభు వద్ద మొరపెట్టుకొనుచు అలాగునే నిద్రించెను. మధ్యరాత్రిలో అకస్మాత్తుగా ఆమె యొక్క గది అంతయును ప్రకాశము చేత నిండి ఉండుటను గ్రహించి ఆమె తన యొక్క కనులను తెరిచినప్పుడు అక్కడ ఒక అందమైన చక్కటి దేవుని యొక్క దూత ఆప్యాయతతో రెక్కలు చాపుకొని తనను కాపాడుచూ ఉండుటను చూచెను. ఆ దూత యొక్క ముఖము మిగుల ప్రకాశవంతముగాను చెప్పశక్యము కాని సౌందర్యముతో నిండి ఉండెను. వెలుగును వస్త్రముగా ధరించుకొని ఉన్నట్లుగా దర్శనమిచ్చెను. ఆమె ఆ దేవదూతను తేరి చూచెను. ఆ దేవదూత యొక్క తల వెంట్రుకలు రింగులు రింగులుగాను చక్కటి తెల్లని వర్ణము గలదై ఉండెను. కన్నులు కలంకము లేనిదై పరిశుద్ధముగా ఉండెను. ఆ దేవుని దూత నిలబడి ఉన్న దృశ్యమును ఆమె చూచిన వెంటనే ఒక దైవిక సమాధానము ఆమె యొక్క హృదయమును నింపాను. మీ యొక్క మనోనేత్రములు తెరవబడి మీ కొరకు ప్రభు నియమించి ఉన్న దేవదూతలన్నిటినీ చూచుట ఎంతటి ధన్యకరమైన ఒక దర్శనము. తల్లి మరచినను నేను నిన్ను మరచుటలేదు అని చెప్పిన ప్రభు మీ కొరకు తన యొక్క దూతలకు ఆజ్ఞాపించున్నాడు. లేఖన గ్రంథమును మరలా చదివి చూడుడి. ప్రభు యొక్క దేవుని దూతలు అనేక పరిశుద్ధులకు పరిచయం చేయుట కొరకు భూమి మీదకి దిగి వచ్చిరి అను సంగతిని మీరు తెలుసుకొనగలరు. దేవుని బిడ్డలారా, మీ యొక్క విచారకరమైన సమయముల యందును అవసత గల సమయముల యందును ప్రభు తన యొక్క దూతలను మీ కొరకు పంపించును. వారు ప్రభు యొక్క వర్తమానములను మీ కొరకు త్వరితగతముగా తీసుకొని వచ్చేదరు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దప్పిగొన్న వానికి చల్లని నీరు ఎట్లుండును, దూరదేశము నుండి వచ్చిన శుభ సమాచారము అట్లుండును. సామెతల గ్రంథము 25వ అధ్యాయము 25వ వచనం. అదే విధముగా దేవుని దూతలు తీసుకుని వచ్చుచున్న శుభ సమాచారము మీ యొక్క ప్రాణమును పూర్తిగా చల్లబరచును. నేటి ధ్యానమునకై యెహోవా నాతో మాట్లాడిన దూతకు ఆదరణ అయిన మధుర వచనములతో ఉత్తరం ఇచ్చెను. జకర్యా గ్రంథము 1వ అధ్యాయము 13వ వచనము. నేటి వేద పట్టణము ఉదయము కీర్తన గ్రంథము 137, 138 మరియు 139 అధ్యాయములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయం. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.